మీకు తరచుగా ఐస్ నమలాలనిపిస్తుందా? లేదా చల్లటి నీరు, ఐస్ క్రీమ్ వంటి వాటిపై మనసు లాగేస్తుందా? చాలామంది దీనిని ఒక సాధారణ అలవాటుగా కొట్టిపారేస్తారు. కానీ ఇది మీ శరీరం ఇస్తున్న ఒక ముఖ్యమైన సంకేతం కావచ్చు. ఈ అలవాటును వదిలించుకోలేకపోతుంటే అది కేవలం కోరిక కాదు, మీ ఆరోగ్యంలో ఏదో లోపించిందనడానికి ఒక బలమైన సూచన. అదే ఐరన్ లోపం. ఐస్ కోరికకు ఐరన్ లోపానికి సంబంధం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వైద్య పరిభాషలో ఈ స్థితిలో ఉన్నవారు శుద్ధ మట్టి లేదా ఐస్ వంటి పోషకాలు లేని పదార్థాలను తినడానికి ఇష్టపడతారు. శరీరంలో ఐరన్ లోపించినప్పుడు, ముఖ్యంగా రక్తహీనత సమస్య మొదలైనప్పుడు ఈ లక్షణం కనిపిస్తుంది. మన శరీరంలో ఆక్సిజన్ను రవాణా చేసే హిమోగ్లోబిన్ లెవెల్స్ పడిపోయినప్పుడు మెదడు పోషకాలు లేని వస్తువుల వైపు మనల్ని ప్రేరేపిస్తుంది. ఐస్ నమలాలనే తీవ్రమైన కోరిక అందులో భాగమే. దీన్ని విస్మరించడం అంటే రక్తహీనతను తీవ్రతం చేయడమే. నిజ నిర్ధారణ ఎలా? ఈ సందేహాన్ని నివృత్తం చేసుకోవడం చాలా సులభం. సాధారణంగా రక్త పరీక్షలైన సిబిసి, సీరం ఫెరిటిన్, టిఐబిసి పరీక్షల ద్వారా మీ శరీరంలోని ఐరన్ నిల్వలను ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా భారతీయ మహిళల్లో ఈ సమస్య అధికంగా ఉన్నట్లు ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. లోపాన్ని ఎలా అధిగమించాలి? లోపం తీవ్రంగా ఉంటే డాక్టర్ల సలహాతో మందులు వాడాల్సి ఉంటుంది. అదే తేలికపాటి లోపం అయితే వంటింటి చిట్కాలతోనే దీన్ని సులభంగా అధిగమించవచ్చు. ఐరన్ లోపాన్ని జయించాలంటే కేవలం ఐరన్ అధికంగా ఉండే ఆహారం తింటే సరిపోతుంది. తిన్న ఆహారంలోని ఐరన్ను శరీరం గ్రహించుకోవాలంటే విటమిన్ సి అత్యవసరం. అలాగే కాఫీ, టీ వంటి కెఫెన్ పానీయాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే అవి ఐరన్ శోషణను అడ్డుకుంటాయి. ఐరన్ను పెంచే అద్భుతమైన ఆహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రి నానబెట్టిన ఎండు ద్రాక్షను ఉదయాన్నే ఆ నీటితో సహా ఖాళీ కడుపుతో తీసుకోండి. ఖర్జూరం, నువ్వులను పాలతో కలిపి లేదా లడ్డూల రూపంలో తినండి. పాలకూర, బీట్రూట్, దానిమ్మ రసాలు అద్భుతంగా పనిచేస్తాయి. బెల్లం, చింతపండు, పొద్దుతిరుగుడు, గుమ్మడి గింజలు మీ ఆహారంలో భాగం చేసుకోండి. అన్ని రకాల పప్పు ధాన్యాలు, డ్రై ఫ్రూట్స్ తినడం అలవాటు చేసుకోండి.